2 రకాల చెట్లను దేవుడు సృష్టించారు. గమనించాలి, దేవుడు సృష్టిని చేసే క్రమంలో 2 రకాల చెట్లను సృష్టించారండి. వాటిలో మొదటిది విత్తనములు ఇచ్చే చెట్లు, రెండవది తమలోనే విత్తనాలు కలిగిన చెట్లు. అవునండి, మొదటిది విత్తనాలు ఇచ్చే చెట్లు, రెండవది తమలోనే విత్తనాలు కలిగిన చెట్లు. ఈ 2 రకాల చెట్లను సృష్టించడంలో దేవునికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. అయితే వాటన్నిటిలో 2 ప్రాముఖ్యమైన కారణాలు చెప్పాలని ఆశపడుతున్నాను. వాటిలో మొదటిది మానవుడు జీవించడానికి అనుగుణంగా ఉండడానికి దేవుడు సృష్టించాడు. రెండవది లోకంలో ఉన్న సమృద్ధి అయిన పంటను ఈ సకల జీవరాశులు తినడానికి, సకల జీవరాశులకు ఉపయోగంగా దేవుడు సృష్టించారు. 2 రకాల కారణాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఒకసారి ఆలోచన చేద్దామండి. చెట్లను సృష్టించడంలోనే దేవుడు ఎన్నో కారణాలు ఏర్పాటు చేశారు. కారణం లేకుండా దేవుడు ఏమీ చేయరండి. కారణం లేకుండా దేవుడు ఏ కార్యమును ఈ లోకంలో జరిగించారు. మన జీవితంలో కూడా కష్టాలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని మనం కృంగిపోకుండా ఆ కష్టాలు, బాధలు, ఇబ్బందులు వెనకాల దేవుని యొక్క బలిష్టమైన కారణాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించినట్లయితే సంతోషంగా ముందుకు సాగగలం. మరి మనలో ఎంతమంది దేవుని యొక్క కారణాలు గుర్తిస్తున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం.